మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం రాత్రి ఈ దీపాన్ని వెలిగించటం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది అతి పురాతనమైన తేలికైన పరిహారం. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎవరు తప్పకుండా ఈ పరిహారాన్ని పూర్వకాలంలో ఆచరించేవారు. నిత్య జీవితంలో పూజలు చెయ్యనివారు, ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నామని అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరి శనివారం రోజు ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థంతో చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే ఎప్పుడూ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ పురాతనమైన తంత్రాన్ని చేయటం వలన మంచి ఫలితాలను పొందుకుంటారు. అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, శనిగ్రహ నీచ స్థాయిలో ఉండటం. శని నీచ స్థాయిలో ఉన్నప్పుడు మనకు కష్టాలే మిగులుతాయి. ఆర్థికంగాను మానసికంగాను చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న పనిలో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు రావటం, మీరు మొదలుపెట్టిన వ్యాపారం మూతపడటం, ఉద్యోగాలు పోవటం, అనేక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళల్లో మేమే గొప్ప, మా మాటే వినాలి, మేము చెప్పేదే కరెక్ట్ అని అనుకునేవారి జాతకంలో శని ప్రభావం అధికంగా ఉన్నదని అర్థం. అటువంటి వారు ఎవరి మాటను వినరు, చెప్పిన మాటను వినకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ పరిహారాన్ని శనివారం రోజు రాత్రికి చేసుకోవచ్చు. ఇలా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగిన, మిమ్మల్ని పక్కన వారు చులకనగా చూసినా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి. ఇలా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల నుండి బయటపడాలన్నా, సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలియాలన్నా ఈ చిన్న ఉపాయాన్ని చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ పరిహారాన్ని శనివారం సాయంత్రం 8 గంటల నుండి 9 గంటల మధ్యలో చేయాలి. దీనినే ప్రదోషకాలం అని అంటారు. ప్రదోషకాలంలో ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో, సహజంగా అయితే త్రయోదశి నాడు ఏకాదశి సమయంలో శివాభిషేకం చేస్తూ ఉంటాము. మనం ఈ పరిహారాన్ని మన జాతకాన్ని మార్చుకోవడానికి, సమస్యల నుండి బయటపడడానికి చేసే ఈ పరిహారాన్ని ప్రదోషకాల దీపారాధన అని అంటారు. ఈ విధానం పురాతనమైనది, చాలా చిన్న పరిహారం. ఈ ప్రదోషకాలంలో దీనిని చేయటం వలన, శివారాధన చేయటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గంటల 24 నిమిషాల తర్వాత నుండి ఉండే సమయాన్ని ప్రదోషకాలం అని అంటారు. ఈ సమయంలో దీపారాధన చేయటం వలన అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే శివారాధన చేయటం వలన మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. ఎవరైతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారు ఈ ప్రదోష కాలంలో ఈ దీపాన్ని వెలిగించటం వలన సమస్యల నుండి బయటపడతారు. అలాగే ప్రదోష కాలంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించటం వలన మీరు ఇబ్బంది పడే సమస్యల నుండి, అవి అనారోగ్య సమస్యలు కావచ్చు, శరీరానికి సంబంధించిన సమస్యల నుండి సులభంగా బయటపడతారు. ప్రదోషకాలంలో శివుడు చాలా అందంగా ఉంటాడు, శివ తాండవం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపించటం వలన శివుని అనుగ్రహం కలిగి మీకు ఉన్న అనారోగ్య సమస్యలు, మృత్యు భయాలు తొలగిపోతాయి. శనివారం రోజు ప్రదోషకాలంలో శనిదేవుడిని పూజించి, శనిదేవుడితో పాటు శివుడిని పూజించుకోవాలి. ఆ తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఇలా జపించటం తర్వాత రాత్రి 8 నుండి 9 గంటల మధ్యలో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. దీనికి కావలసిన పదార్థాలు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను మాత్రమే వాడాలి. రాగి గిన్నెను లేదా రాగి పాత్రను తీసుకోవాలి. రాగి గిన్నె లేని వారు స్టీల్ పాత్రను తీసుకోవాలి. రాగి గిన్నెలో నువ్వుల నూనెను పొయ్యాలి. ఈ పరిహారాన్ని మీ పూజ గదిలోనైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇలా నూనెను పోసిన తర్వాత దానిలో మీ ముఖాన్ని చూసుకోవాలి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపుకు ఉండాలి. ఆ తర్వాత నూనెలో 2 తెల్లటి ఒత్తులను వేయాలి.
మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యను మీ మనసులో తలుచుకోవాలి. అది అనారోగ్య సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, వ్యాపారం లేదా ధన సమస్యలు కావచ్చు. మీ మనసులో తలుచుకుని దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి గుమ్మం బయట ఎడమవైపు దీపారాధన చేసుకోవాలి. బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు మీ ఎడమ చేతి వైపు దీపారాధన చెయ్యాలి. దీపాన్ని వెలిగించిన తర్వాత మాత్రమే గుమ్మానికి ఎడమవైపు పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత ఇంటి లోపలికి రావాలి. ఈ దీపాన్ని సమస్యలు ఉన్నవారు మాత్రమే చేయాలి. ఆ రోజంతా దానిని అలాగే ఉంచుకోవాలి. దీపంలో ఉన్న వత్తులు గుమ్మానికి తూర్పు వైపు ఉండేటట్లు పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న నూనెను, అంటే నూనె మిగిలిపోతే ఆ మిగిలిన నూనెను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి లేదా షింకులో పడేసుకోవచ్చు. వత్తులను డస్ట్బిన్లో పడేయాలి. గిన్నెను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ పరిహారాన్ని 7 శనివారాలు ప్రదోషకాలంలో చేసుకోవాలి. ఈ దీపాన్ని వెలిగించటం వలన మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి, మీ సమస్యలు తొలగిపోతాయి, మీ జీవితంలో ఊహించని మార్పులను మీరు చూస్తారు. ఎందుకంటే ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, పురాతనమైనది. మన పెద్దలు ఆచరించి మంచి ఫలితాలను పొందేవారు. ఈ పరిహారాన్ని చేసే రోజు అంటే శనివారం రోజు మాంసాహారాన్ని తినకూడదు, ఇంట్లో వండకూడదు, మగవారు మద్యాన్ని సేవించకూడదు. స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా 7 శనివారాలు చేయటం వలన మీరు మంచి శుభ ఫలితాలను పొందుతారు. మరి మీరు కూడా సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే శనివారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించటం వలన మీ సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీ పనిలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. మీరు నమ్మకంతో పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.